ఓం సాయిరామ్. నేను మమ్మీ కలిసి షిరిడి బయలుదేరుతున్నామండి. ఇంటర్సిటీ బస్ బుక్ చేసుకున్నాము. బస్ మొత్తం చాలా బాగుందండి. మమ్మీకి బాగా నచ్చింది. సో షిరిడిలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ బాబాకి సంబంధించి దేవస్థానానికి సంబంధించి ఫ్రెష్ అప్ అవడానికి ప్లేసెస్ ఉంటాయి. మేము డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఎవరైనా చెప్తారు, పోలీసు వాళ్ళకి అయితే పర్టికులర్గా చెప్తారన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మన బ్యాగేజెస్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసాం అనమాట. సో అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి మేము పక్కన వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఏంటంటే బాబాకి సంబంధించి ప్రసాదం దొరుకుతుంది. సో అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం తీసుకొని అక్కడ మంచిగా తినేసి ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనానికి బయలుదేరిపోయామండి. మీరు చూసే బాబా ప్రసాదం మాకు ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది ప్రసాదం అనేది. సో అక్కడ నుంచి మేము ఏంటంటే మొబైల్స్ అనేవి ఇవ్వాలి. మొబైల్స్ అనేవి అక్కడ ఇచ్చేసి మనకు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. టికెట్ పోయింది అనుకోండి, మన మొబైల్స్ మళ్ళీ రిటర్న్ ఇవ్వరాలు. ఓకేనా. అక్కడ మనకి 200 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. 200 రూపీస్ దర్శనం తీసుకోవచ్చు. కానీ నేనైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళాను అనమాట. సో రియల్లీ లైన్ మొత్తం చాలా పెద్దగా ఉంది. నాకు తెలీదు కరెక్ట్గా గురుపౌర్ణమి రోజు వెళ్ళాను అని చెప్పేసి. కరెక్ట్గా గురుపౌర్ణమి రోజు వెళ్ళాను. లైన్ చాలా పెద్దగా ఉంది. మనం బయట నుంచి చూస్తే బాబాకి మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది అన్నమాట. లోపల మన ఫోన్స్ ఏమైనా ఎలా లేవు కదా. సో అందుకని నేను ఈ ఫొటోస్ చూపిస్తున్నాను. ఈ వేప చెట్టు ఉంటుంది కదండి. ఈ వేప చెట్టు రియల్లీ నేను కూడా వేపాకులు తిన్నాను. నార్మల్గా చేదుగా ఏం లేదు, తీయగానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ బాబాకి వాడిన వస్తువులు మనం చూడొచ్చు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత పక్కన మనకి మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో బాబాకి వాడిన వస్తువులు అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, అన్నీ ఉంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేయండి అది కూడా. సో అక్కడి నుంచి కొంచెం బయటకు వస్తే మనకి బాబాకి సంబంధించి ఇంకో దర్శనం ఉంటుంది. ఆ దర్శనం కూడా చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ చూస్తే మన గేట్ నెంబర్ 5 నుంచి మనం బయటకు వస్తామండి. అందరు గమనించాలి. గేట్ నెంబర్ 5 నుంచి బయటకు వస్తాం. దీని తర్వాత ఏంటంటే బాబాకి సంబంధించి చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నమాట. లైక్ చూడొచ్చు ఈ విగ్రహాలని. ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగాము. పార్క్లా ఉంటుంది, చిన్న పార్కు, బాగుంటుంది పార్క్ కూడా. మంచిగా వెళ్ళాము, లోపలికి వెళ్ళిపోయాము. మనం చిన్న ఫొటోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాం. రియల్లీ మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. ఒక 5 మినిట్స్ అక్కడ బాబా దగ్గర ఉండిపోయాం అనమాట. అంత బాగా దర్శనం జరిగింది. అండ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కరెక్ట్గా గురుపౌర్ణమి రోజు వెళ్తామని. కరెక్ట్గా గురుపౌర్ణమి రోజు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము. పక్కనే వీళ్ళు పల్లకి తీస్తున్నారండి. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చాలా బాగుంది పల్లకి. బాబా భక్తులు తీస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే చాలామంది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంకా లంచ్కి బయలుదేరిపోయామన్నమాట. సో మమ్మీ నేను కలిసి లంచ్కి బయలుదేరాము. సో లంచ్లో ఏంటంటే మనకి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. కొంచెం లాంగ్ డిస్టెన్స్, లైక్ 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. నడుచుకొని వెళ్ళిపోవచ్చు మనము. డైరెక్ట్గా లంచ్కి విధంగా వచ్చినాక ఇక్కడ మనకి ప్లేస్ ఉంటుంది, లంచ్ ప్రొవైడ్ చేసే ప్లేస్ అనమాట. అక్కడ ఎవరైనా చెప్తారు. ఇక్కడ ఏంటంటే చూడండి, బాబాది అన్నం వండుతున్నట్టుగా మంచి విగ్రహం ఉంది. ఇక్కడ ఫోటోలు దిగచ్చు. మేము దిగాము ఫొటోస్. సో మనకి ఏంటంటే దర్శనం అయిపోయేటండి తర్వాత మనకి ఈ విధంగా టికెట్స్ ఇస్తారు. టికెట్స్ అనేవి మ్యాండేటరీ కాదు, బట్ తీసుకోవడం వల్ల కొంచెం మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మేము టికెట్స్ తీసుకున్నాము, లైన్లో వెళ్తున్నాం అనమాట. అక్కడ చూస్తే లైన్లో వెళ్ళిపోయాము అండ్ టికెట్స్ వాళ్ళకి ఇచ్చేసాము. అండ్ మనకి ప్రసాదం కూడా మంచిగా అందరికి ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్లీ 24 గంటలు మనకి భోజనం అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చాలా పెద్దదన్నమాట. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుందన్నమాట. సో మంచిగా మేము భోజనం చేసి అక్కడ పక్కన శివాజీ సంబంధించి మ్యూజియం ఉంటుందన్నమాట. వెల్కమ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా బొట్టు పెట్టి వెల్కమ్ ఇచ్చారు. అక్కడ శివాజీ సంబంధించి వాడిన వస్తువులు అన్నీ ఉంటాయి. సో చిన్న షాపింగ్ చేసుకొని ఇక బస్ బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అమ్మండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.